ఈరోజు మీకు హెడ్డింగ్ ఏంటంటే రాత్రంతా ప్రార్థన చేసింది ఎవరు, ఎవరెవరు చేశారు, ఎందుకు చేశారు? కొంతమంది రాత్రంతా మేలుకుని ఉండి ప్రార్థన చేసుకున్నారు. ఎందుకు చేశారు, ఎవరు చేశారు, ఎందుకు చేశారు? ఈ విషయంలో మీకు నేను వాక్యం ద్వారా తెలియజేయాలని ఆశపడుతున్నా. ప్రార్థన, దేవుడి సన్నిధికి వెళ్ళిపోయి రాత్రంతా ప్రార్థన, దేవుడి సన్నిధికి వెళ్ళిపోయి రాత్రంతా ప్రార్థన. వారి నెత్తి మీద భారం ఉంది, ఆ భారాన్ని దించుకోవడానికి పరిష్కారం ఎక్కడ అంటే ఇక దేవుడని దేవుడి దగ్గరికి వెళ్ళి రాత్రంతా ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులకు దేవుడితో గడపాలి, నేను ఏదైనా సాధించాలని తపన ఉంటే దేవుడితో గడిపి సాధిస్తాడు. బైబిల్లో మొట్టమొదటిగా మనకు కనబడతాడు యాకోబు గారు. ఆదికాండము 32:24 వాక్యంలో యాకోబు గారు ఒక్కడ కనబడతారు మొట్టమొదటిగా. ఏంటి సమస్య? వాళ్ళ అన్నయ్య సమస్య. చదవండి యాకోబు ఆదికాండము 32:24 వాక్యంలో. ఇప్పుడు యాకోబు ఒక్కడే ఉన్నాడు. చాలాసార్లు మీరు వినుంటారు ఈ మాట, వినుంటారు. ఆయన ఒక్కడేనా జీవితంలో? ఆయన ఒక్కడేనా? ఆయనకు భార్యలు 4, పిల్లలు 12 మంది, 13 మంది పిల్లలు, గొప్ప సంపద ఉంది. యాకోబు ఒకప్పుడు అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి, అన్న చంపేస్తాడంటే పారిపోయి వాళ్ళ మేనమామైన లాబాను ఇంట్లో ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? 14 సంవత్సరాలు కొలువు చేసి లాబాను 2 కూతుర్లు పెళ్లి చేసుకున్నాడు. ఇంకా వాళ్ళ దాసీలు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. తిరిగి ఇంటికి వస్తానికి బయలుదేరాడు. ఈలోపు ఒక సడన్గా గుండె పగిలిపోయే ఒక వార్త విన్నాడు. ఏంటి ఆ వార్త? తన అన్నైన ఏశావు 400 మంది సైన్యాన్ని తీసుకుని యాకోబుని చంపటానికి వస్తున్నాడు అన్న వార్త విన్నాడు. వామ్మో, ఇంకేముంది, మా అన్నయ్య 400 మంది తీసుకుని నా మీదకి వస్తున్నాడు, నేను ఇంకా చచ్చిపోతాను, వాడికి నా మీద కోపం. ఎందుకంటే వాడిని నేను మోసం చేశాను, 2 సార్లు మోసం చేశాను. అన్ని ఆడికి రావాల్సిన దీవెల్లో ఒకసారి నేను సంపాదించుకున్నాను, వాడి జ్యేష్ఠత్వపు హక్కుని నేను మోసం చేసి సంపాదించుకున్నాను, నా మీద వాడి కోపం ఉంది, నన్ను వాడు చంపేస్తాడు అని చెప్పి తనకున్న ఆస్తిని ఏం చేశాడు? వాటాలుగా చేసి ముందు ఒక వాటా, వెనకాల ఒక వాటా భార్యలు పిల్లల్ని పంపించేశాడు. మీరు పదండి నేను వస్తానని. ఈలోపు ఈయనొక్కడే ఏం చేశాడు? ఎబ్బేక రేవు దగ్గర, ఆ రేవు దాటించి వాళ్ళు పంపించేశాడు, మీరు పదండి అని. ఒక్కడే మిగిలిపోయాడు. ఆయన మనసులో ఏముంది? మా అన్న చంపుతాడు నన్ను ఖచ్చితంగా, వాడు సామాన్యమైన కాడు, వాడు ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు, నేను అన్నీ 2 సార్లు మోసం చేశా, నా మీద వాడికి పగ ఉంది, నా మీద వాడికి ద్వేషం ఉంది, కనుక వాడు ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు, కాబట్టి ఆడు నన్ను చంపకూడదు, నన్ను చూడంగానే వాడు ప్రేమించే మనసు రావాలి, నన్ను చూసి తమ్ముడా అంటూ వాటేసుకోవాలి, తమ్ముడా అంటూ కరిగిపోవాలి, నన్ను వాటేసుకోవాలి, ఆప్యాయత పుట్టాలి, అనురాగం పుట్టాలి, ప్రేమ పుట్టాలి, మమకారం పుట్టాలి నా మీద. ఎలాగ పుట్టిద్ది? ఏం చేస్తే పుట్టిద్ది? నేను ఏం చేస్తే పుట్టిద్ది? నాకు వచ్చిన ఆస్తిలో సగం వాటా ఇస్తే ఆడికి పుట్టిద్దా? నాకు వచ్చిన ఆస్తిలో సగం వాటానికి ఇస్తే ఆడి మనసు కరిగిద్దా? ఏం చేయాలి అని ఆలోచించి, ఏమీ లేదు, పరిష్కారం ఒకటే. ఏంటా పరిష్కారం? నేను మేనమామ దగ్గరికి వెళ్తుంటే ఒకరోజు పండుకుని నిద్రపోతున్న సమయంలో నాతో మాట్లాడిన ఒక దేవుడు ఉన్నాడు. నాతో మాట్లాడిన దేవుడు ఉన్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు ఉన్నాడు.
నేను నీకు తోడై ఉంటానని చెప్పిన దేవుడు ఉన్నాడు. నిన్ను విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు ఉన్నాడు. కనుక ఈ రాత్రి ఈ రేవు దగ్గర నేను ఆ దేవుడితో కలుసుకుంటా, ఆ దేవుడితో మాట్లాడతా. ఆ దేవుడి దగ్గరికి వెళ్తానని వెళ్ళి ఆ రేవు దగ్గర పెనుగులాడుతున్నాడు. ఆ దేవుడితో ప్రార్థనలో పోరాడుతున్నాడు. అయ్యా, మా అన్నయ్య వస్తున్నాడు, నన్ను చంపేస్తాడు, నన్ను చంపేస్తాడు, నా ఆయుష్షు పెంచు, నన్ను ఆశీర్వదించు. నన్ను చూసి ఆప్యాయతగా పలకరించాలి. తెల్లవారిపోతుంది, రాత్రంతా ప్రార్థనే. ఏంటి ప్రార్థన? మా అన్నయ్య వస్తున్నాడు, నన్ను చంపేస్తాడు, నేను చచ్చిపోతాను, నేను చావకూడదు, నేను నా భార్య బిడ్డలతో ఆనందంగా ఉండాలి, నేను నా భార్య బిడ్డలతో సుఖంగా ఉండాలి, నేను నా భార్య బిడ్డలతో మనసారా ఆనందించాలి, నేను చచ్చిపోకూడదు, నేను ఆశీర్వదించబడాలి. అయ్యా, మా అన్నయ్య మనసు మారాలి. నువ్వేం చేస్తావో తెలియదు, నాకేం తెలియదు, ఆడి మనసు మారాలి. నన్ను చూస్తే ఆప్యాయంగా పలకరించాలి, ప్రేమించాలి, హత్తుకోవాలి, నన్ను గుండెల్లో పెట్టుకోవాలి. రాత్రంతా నాకు సాయం చేయాలి, ప్రార్థన నాకు సాయం చేయి. నేను వెళ్ళిపోతున్నానంటే నో, వెళ్ళనింటిలా దేవుణ్ణి. తెల్లారిపోతుంది, వదిలేయంటే నేను వదలను. నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను వదలను. ఎంత పట్టుదల, ఎంత పోరాటం. ఎందుకు? యాకోబు తెలుసు, ఈ తప్ప ఓకే నాకు మరి దిక్కు లేదు. యాకోబు తెలుసు, ఈయన తప్ప నా సమస్య పరిష్కారం లేదు. యాకోబు తెలుసు, ఈయన తప్ప మా అన్నయ్య మనసు మార్చేవాడు ఎవరు లేరు, ఈయనొక్కడే చేయగలడు అని యాకోబు తెలుసు. నీకు తెలుసా? ఈరోజు నీకు తెలుసా? నీకు తెలుసా? నీ దేవుడి సంగతి నీకు తెలుసా? తెలుసా లేదా నీ దేవుడు గొప్పవాడని? తెలుసా లేదా నీ దేవుడు ప్రార్థన వింటాడని? హలో, తెలుసా లేదా నీకు మేలు చేస్తాడని? తెలుసా లేదా నిన్ను ఆదరిస్తాడని? తెలుసా లేదా నీ సమస్య పరిష్కారం చేయగలడని? దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చేశాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇక నువ్వు యాకోబు కాదు ఇశ్రాయేలు చెప్పేసి దీవించి వెళ్ళిపోయాడు. తెల్లారి పొద్దున్నే తెల్లారినాక అన్నీ వచ్చేసాడు. 400 మంది వచ్చేసాడు. చూడంగానే యాకోబుని చూడంగానే, తమ్ముడా, ఆప్యాయత పుట్టింది, అనురాగం పుట్టింది. చంపాలనుకున్న వ్యక్తి, చంపాల వాడిని, నాశనం చేయాల వాడిని మొక్కలుగా నరకాలనుకున్నవాడు దగ్గరికి వచ్చేసి, తమ్ముడా ఏమైపోయావురా, ఎలా ఉన్నావురా, ఏంట్రా అని ఆప్యాయంగా వచ్చి వాటేసుకుని పలకరించి ముద్దు పెట్టుకుని తమ్ముడిని ఆప్యాయతగా కౌగిలించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఒక్క రాత్రి ప్రార్థన సమస్య ఏమైంది? జీవితంలో అద్భుతం చేసింది. ప్రాణ భయం తొలగించింది. శత్రువు కూడా మిత్రుడిగా మార్చేసింది. చంపాలనుకున్న వ్యక్తి ఆప్యాయతగా కౌగిలించుకున్నాడు. తమ్ముడా, ఇది అంతా ఎవరిదిరా? నీ దాసునైనా నాదే అన్నయ్య. ఈ భార్యలు ఎవరు? ఈ ఆడవాళ్ళు ఎవరు? నా భార్యలు. నీ పిల్లలు ఎవరు? నా పిల్లలు. ఈ ఆస్తి ఉంది నాదేరా, నాదే అన్నయ్య. ఈ సందర్భంలో నీకు కొంచెం వాటా ఇద్దాం అనుకున్నా, అదిగో అన్నయ్య, ఈ వాటా తీసుకురా. తమ్ముడు, నాకెందుకురా, నాకే బోల్డ్ ఉంది, నాకేం వద్దు, నువ్వే ఉంచుకో, నువ్వు నీ భార్య పిల్లలు హ్యాపీగా ఉండండి అని చెప్పి వెళ్తుంటే, కాదన్నయ్య, నాకు కొంచెం నా తృప్తి కోసం బహుమతిగా ఇదిగో నన్ను తీసుకుంటే, కాదనకుండా ఆ వాటా తీసుకుని ఏశావు వచ్చిన తావుని తిరిగి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పు. నేను అంటున్నా, తమ్ముడు చంపాలనుకున్న వ్యక్తి గుండెల్లో కసి పెట్టుకుని రేగిపోయి ఊగిపోయి 400 మందిని తీసుకుని వచ్చిన వ్యక్తి దగ్గర రంగాల్ని చూడగానే ఆ ముఖంలో కళ ఎలా మారిపోయింది? ఎలా మారింది? ఒక్క రాత్రి ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పు. తర్వాత సమయాల గ్రంథం, మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయం. మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమైంది. సమూయేలుతో దేవుడు మాట ఏమని? సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయిన గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొర్ర పెట్టుచుండెను. నీకు తెలుసా సౌలు రాజు ఎవడు? కనీసం జేబులో రూపాయి లేనోడు,
జేబులో రూపాయి లేనోడు, వాళ్ళ నాన్న గాడిదలు తప్పిపోతుంటే గాడిదలు ఎత్తుక్కుంటూ తిరిగినోడు, గాడిదలు ఎత్తుక్కుంటూ తిరిగినోడు, రూపాయి జేబులో లేదు. అలాంటి సౌలు దేవుడు తీసుకొచ్చి ఇశ్రాయేలు మీద 12 గోత్రాల మీద రాజుగా నిలబెట్టాడు. స్తోత్రం చెప్పు. ఎంత దీవెనిచ్చాడు, స్తోత్రం చెప్పు. ఎంత అవకాశం ఇచ్చాడు, స్తోత్రం చెప్పు. ఎంత కార్యం చేశాడు, స్తోత్రం చెప్పు. నా స్వాస్థ్యం మీద నిన్ను రాజుగా నిలబెడుతున్నాను, నీవు నా స్వాస్థ్యాన్ని నడిపించు, నీవు ఈ ప్రజలు నడిపించని సౌలుతో దేవుడు మాట్లాడి రాజుగా నిలబెడితే, ఈ సౌలు రాజు ఏం చేశాడు? దేవుని మాట వినకుండా వ్యతిరేకం చేశాడు. నువ్వు వెళ్ళి అమాలేకులు హతం చేయి, చిన్న పిల్లలైనా పెద్దలైనా ఆడవాళ్ళని మగవాళ్ళని దయదాల్చకుండా వాళ్ళందరూ చంపేసాయి, ఆవుల్ని ఎద్దుల్ని గొర్రెలు మేకల్ని అన్ని చంపేయి, ఏది మిగలొద్దు, రాజును కూడా చంపేమని దేవుడు చెప్తే ఈయనేం చేశాడు? ఆయన మాట వినకుండా చంపేశాడు. రాజుని చంపలేదు, కొంచెం బలిసిన ఆవుల్ని ఎద్దుల్ని గాడిదల్ని అన్ని తెచ్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏమన్నాడు తెలుసా? దానికి సమూయేలు దేవుని బాధ చెప్పుకుంటున్నాడు తన సేవకుడితో. ఆయన బాధ ఏంటి? సౌలు నన్ను అనుసరించక ఏం చేశాడు? వెనుక తీశాడు. అది దేవుడికి ఎంత బాధ, అవి గుండెలో పగిలిపోయేంత బాధ. అరే, ఎందుకు పనికిరాను తీసుకొచ్చి రాజుగా చేసి నిలబెట్టి యోగ్యత ఇచ్చాను, అర్హత ఇచ్చాను, క్షేమాన్ని ఇచ్చాను, అన్ని ఇచ్చానే, ఈరోజు నన్ను అనుసరించకుండా వెనక్కి తిరిగాడు. బిడ్డలారా, ఎన్నిసార్లు నువ్వు ఆయన అనుసరించకుండా వెనక్కి తిరిగావు? ఎన్నిసార్లు దేవుని వెనకబెట్టి నీ పిల్లలు తిరుగుతున్నారు? ఎన్నిసార్లు దేవుని ఆదివారం నువ్వు వెనకబెట్టి తిరుగుతున్నావు? ఎన్నిసార్లు నిన్ను ప్రేమించే దేవుడిని నువ్వు దూరం చేసుకుంటున్నావు? హలో, ఎన్నిసార్లు చెప్పు? డబ్బు అని, డబ్బు అని, ఆస్తులని, కులాలని, మతాలని, ఫంక్షన్లని, పార్టీలని నిన్ను లోకంలో నుంచి ప్రత్యేకించుకుని దేనికి? నిన్ను తన బిడ్డగా మార్చుకుంది దేనికి? ఆయనతో ఉంటావనా లేదా నేను తిరుగుతావనా? హలో, ఎంతమంది ఈరోజు క్రైస్తవులు వెనక్కి వెళ్ళిపోయిన ఉన్నారు, నీతి లేని క్రైస్తవులు ఉన్నారు. చేతిలో మాత్రం పరిశుద్ధ గ్రంథం ఉందలే, కానీ న్యాయం ఉందా? నీతిగా ఉన్నారా? యథార్థంగా ఉన్నారా? దేవుణ్ణి తప్పక అనుసరించే మనసు ఉందా? దేవుడిని వెంటాడే మనసు ఉందా? దేవుళ్ళో సాగే మనసు ఉందా? తన గుండెల్లో బాధ దేవుడు ఎవరికి చెబుతున్నాడు? సమూయేలుకు చెప్తున్నాడు. సమూయేలు ఏం చేశాడక? ఆ రాత్రి అంతా కోపావేశుడే ఎవరి మీద? సౌలు మీద. మనసంతా బాధపడిపోయి, ఓరి ఎంత దుర్మార్గుడురా, ఎంతటోడిని ఎంతగా చేస్తే ఈరోజు దేవుణ్ణి వెనక పెట్టేశాడు వీడు, అరే దుర్మార్గుడు అని చెప్పేసి ఈ సమూయేలు ఏం చేశాడు? ఆ రాత్రి అంతా ఏడుస్తూనే ఉన్నాడు. సౌలు గురించి ఏడుస్తూనే ఉన్నాడు. రాత్రంతా ఏడుస్తున్నాడు. ఒక ఎలుక తీసిన దుర్మార్గుడి కోసం ఒక దైవ సేవకుడు ఏడుస్తున్నాడు. సమూయేలు ఏం చేశాడు? ప్రార్థన, రాత్రంతా ప్రార్థన. ఆ దుర్మార్గుడి కోసం ప్రార్థన, ఆ సౌలు కోసం ప్రార్థన. దేవుడు, నేను మరి క్షమించను, మెంటల్ వచ్చేసింది, దెయ్యం వచ్చేసింది. ఇక సమూయేలుతో, ఆ సౌలుతో జీవితకాలము సమూయేలు అస్సలు మాట్లాడలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. మరొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వాక్యం. హల్లెలూయా. 11, 12 కూడా చూడండి. అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని యేసుని ఏమి చేద్దామా అని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించని యందు రాత్రి గడిపెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆఖరిగా మన యేసయ్య కూడా ఏం చేశాడు? ప్రార్థన చేయడానికి రాత్రంతా కొండ మీదకి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడు ప్రార్థన చేయడానికి? ఎందుకు వెళ్ళాడు? 11వ వాక్యంలో ఏముంది?
11వ వాక్యంలో ఆ మనుషులందరూ వెర్రి కోపాలు, అంటే కోపం వచ్చి యేసు ప్రభుని చంపేద్దాం, యేసు ప్రభుని చంపేద్దాం. హలో, వింటున్నారా? చంపేద్దామని రెచ్చిపోయారు. ఏం తప్పు చేశాడు వెర్రి కోపం వచ్చింది? ఏం పాపం చేస్తే వెర్రి కోపం వచ్చింది? ఆయన ఏమన్నాడు? ఆయనకి ఏమన్నా వాళ్ళ మీద ఏమన్నా దోషం మోపాడా, నేరం మోపాడా? యేసు ప్రభు సత్యం చెబుతుంటే వాళ్ళకి అర్థం కావట్లా, చంపాలని కోరుకున్నారు. కనుక దేవుడు ఏం చేశాడు? రాత్రంతా వెళ్ళిపోయి తండ్రితో, తండ్రి నన్ను చంపాలంటున్నారు, నా మీద కోపడుతున్నారు, నా మీద రెచ్చిపోతున్నారు, నా మీద ఈ పగ పెట్టుకున్నారు తండ్రి అని రాత్రంతా ఆ వెర్రి కోపంతో ఉన్న మనుషుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు చేస్తున్నావా? కనుక రాత్రంతా ప్రార్థన చేసింది బైబిల్ చరిత్ర ముగ్గురే. ఒకరు యాకోబు, 2 సమూయేలు, 3 యేసయ్య. నువ్వు చేయగలవా? నేను కూడా చేస్తానయ్యా రాత్రంతా ప్రార్థన. నా సమస్య కోసం రాత్రంతా ప్రార్థన చేస్తానయ్యా. నా జీవితం కోసం, నా వాళ్ళ కోసం, నా మీద కోపడే వాళ్ళ కోసం, నా మీద నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారి కోసం, నా సమస్యల కోసం నేను ప్రార్థన చేస్తానయ్యా. యాకోబు ప్రాణ భయముతో నలిగిపోతుంటే అన్నను కాపాడయ్యా అని ప్రార్థన చేశాడు. సమూయేలైతే వెనుక తిరిగినా, లోకంలోకి వెళ్ళిపోయినా, దరిద్రం బతుకు వెళ్ళిపోయినా సౌలు గురించి ప్రార్థన చేశాడు. యేసు ప్రభు అయితే వెర్రి కోపం ఉంది నిండిపోయి ఆయన చంపాలనుకున్న వారి కోసం ఆయన ప్రార్థన చేశాడు. నువ్వు ఎవరి కోసం అసలు ప్రార్థన చేస్తున్నావా? చేస్తే ఎవరి కోసం చేస్తున్నావు? ఒకటి, ముందు నీ జీవిత ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయి. రెండవది, తప్పిపోయిన వారి కోసం ప్రార్థన చేయి. మూడవది, నీ మీద నిందలేసేవారు, కోపపడేవారు, ద్వేషించేవారు, నిన్ను అసహించుకునే వారి కోసం ప్రార్థన చేయి. అది దేవుడి సందులో గడుపు. ప్రార్థన విలువైనది, ప్రార్థనలో బలం ఉంది, ప్రార్థనలో శక్తి ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.